ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని ప్రథమ స్కందంలోని మధుకైటభ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రములో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులలో నుంచి గులుగు జారిపడింది. ఆ గుమిలి ఉండల నుంచి మధుడు కైటభుడు జన్మించారు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్తనామానులయ్యారు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటూ అటూ ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు, ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్లల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాము? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోయే ఎంత ఆశ్చర్యం! ఇద్దరు ఇలా చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడు అన్నాడు కదా, మధు, మనం ఇలా నీళ్లల్లో ఉండడానికి కారణము మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజము నిసంశయంగా ఒక మంత్రమని ఆ ఇద్దరు గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రులై ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరముల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలయ్యింది. దర్శనమిచ్చింది. వరం కోరుకొమ్మంది. స్వేచ్ఛామరణం అనుగ్రహించవద్దని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తు అంది. దేవదానవులకు అజేయులం, మనం చావు మన అధీనము. మధుకైటభులకు మదమెక్కింది. ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు, స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటబడ్డాడు. పద్మాసనం మీద కూర్చొని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమ్మన్నారు. దుర్బలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఇది వీరయోగ్యం. నువ్వు పిరికివాడివి, దిగు పో అన్నారు. పాపం ప్రజాపతి చింతాకులయ్యాడు. ఏమీ చెయ్యడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. ఇద్దరు బలవంతులు కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామధాన భేద దండోపాయాలను బేరీజు వేశాడు. వీళ్ల బలం ఎంతటితో తెలియదు. అంచేత యుద్ధానికి దిగడము మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోనీ పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్నవాణ్ణి అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామోపాయం పనికిరాదు. ఇలా మీదకి వచ్చాక దానం ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రిస్తున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు. ఇలా నిశ్చయించుకొని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. హే దీననాథ, హరే విష్ణు వామన మాధవ, నిద్రలే భక్తార్తిహారక హృషికేశ సర్వావాస జగత్పతి, ఉత్తిష్ట అంతర్యామిన్ అమేయాత్మన్, హే వాసుదేవ, ఏ జగత్పతే, దుష్టశత్రు వినాశక, చక్రగదాధర, సర్వజ్ఞ సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం విశ్వంభర విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగద్యోనే నిరాకార, సర్గస్థిత్యంతకారక. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు ఉపేక్షించకు. నీ జగత్పాలకత్వము నిరాధారమైపోతుంది. రక్షించు. బ్రహ్మదేవుడు ఎంతోసేపు స్తుతించిన శ్రీహరి నిద్రలేవలేదు. అది యోగ నిద్ర. ఆ శక్తికి వివశుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలో విరంచికి పాలుపోలేదు. ఈ మదమద్దులు ఇద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేడను, ఇలా దిగులు పడుతుండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రనే స్తుతిద్దామనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు. విష్ణుమూర్తి నేను నిశ్చేతన్ను చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినబడటం లేదు, కదలిక లేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని
ఈ యోగ నిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తంతా శక్తికి ఆధీనంలో ఉన్నట్టే కదా. జగత్తేమిటి, నేను, సరస్వతి, శివుడు, పార్వతి అందరము శక్తి ఆధీనంలో ఉన్నట్టే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్య అన్యాయంగా విష్ణుమూర్తి వివశుడైపోయాడు. తక్కిన మహాత్ముల గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగనిద్దనే స్తుతిస్తాను, ప్రసన్నురాలని చేసుకుంటాను, విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడితడు నిద్రలేచి యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని సంహరిస్తాడని అనుకుంటాడు. బ్రహ్మకృత యోగా నిద్రాస్తుతి గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.